ఈ వీడియోని చూసే ముందు మా 9 రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. సర్పం అంటే పాము. ఈ సర్పాలను చిన్నవాటిని చూసినా పెద్దవాటిని చూసినా భయపడి చేస్తాం. అది పొరపాటున కరవడానికి ముందుకు వస్తే మనకు గుండె ఆగినంత పని అవుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని మనీషా అనే ఈ అమ్మాయిని ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 34 సార్లు పాము కాటికి గురి అయిందట. అయినా మనీషా పూర్తిగా ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంది. అది మనిషి అన్న వ్యక్తికైతే బ్రతికి బయటపడటం అసాధ్యమనే చెప్పచ్చు. అందుకనే ఈ మనీషా సర్పం జైరాలు అంటున్నారు అక్కడందరూ. అందులో ప్రత్యేకించి శ్వేతనాగు అయితే 24 సార్లు ఈమెను ఎక్కడ ఉన్నా వెతుక్కుని వచ్చి మరీ కాటువేసి వెళ్తుందట. మిగిలిన టైంలో వేరే ఇతర పాములు కూడా ఆమెను కాటువేసి వెళ్తూ ఉంటాయట. శ్వేతనాగు మొదటిసారి ఈమె నదీ సమీపంలో ఉన్నప్పుడు కాటువేసిందట. అలా గడిచిన 3 ఏళ్లలో ఈ 34 పాములు కంప్లీట్ చేసుకుంది మనీషా. ఆ నాగుపాములకు ఈ మనీషాకు ఏదో తెలియని అనుబంధం ఉందని మనీషా చెప్తోంది. అక్కడ ఉన్న పూజారులు కూడా ఈమెను ఓ నాగకన్య అని కాకపోయినా సర్పకన్య అని పూజారులు వెల్లడిస్తూ ఉన్నారు. కానీ మనీషాకి చివరిసారిగా ఓ సర్పం కాటువేస్తే డాక్టర్ వైఎస్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేకే ప్రసాద్ ఏమన్నారంటే, పాముకు కాటైన మనీషాని పరీక్షిస్తే ఇది విషం లేని పాముగా వారు గుర్తించారట. అక్కడ ఉండే పాములు 80% పైగా విషం ఉండవని గుర్తించారు. ఏది ఏమైనా ఈ అమ్మాయిని ఎన్నిసార్లు ఎందుకు పాములు కరుస్తున్నాయి, ఎన్నిసార్లు పాములు కాటువేసినా ఈ మనీషాకి ఏమీ కాకపోవడం ఒక మిస్టరీగా మిగిలిపోయింది.